క్రీస్తునందు సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అవశ్యం దేవుని సేవ చేసే వారి విషయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, దేవుని సేవ చేసే వారి విషయాల్లో విశ్వాసులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంట? జాగ్రత్తలు తీసుకోకపోతే ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఈ లోకంలోని చాలా విషయాలు చెప్పారు. అందులోని శిష్యులను పంపుతూ వారికి చెబుతున్న విషయాలు, ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోలేకుండిన ఎడల మీరు అక్కడ నుండి వచ్చేటప్పుడు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచి వచ్చేటప్పుడు అక్కడ పాదధూళి దులిపేయండి, అప్పుడు విమర్శ దినమందు అప్పుడు చూసుకుంటారని చెబుతూ ఉన్నారు. అంటే సేవకుడు అంటే ఎవరు? సేవకుడు అంటే ఎవరు చెప్తారు? ఎవరండి సేవకుడు అంటే? సేవకుడు అంటే ఎవరంటే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. మరి విశ్వాసులు అంటే విశ్వాసులు ఎవరు? ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసులు ఎవరంటే దేవుడు పిలుచుకున్న వ్యక్తులు, సేవకుడు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. ఇదిగో ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిని పిలిచారు దేవుడు. 100 మందిని పిలిచారు. ఏడికి? ఆయన దగ్గరకు పిలిచారు, సంఘంలో పిలిచారు. 100 మందిని పిలిచిన తర్వాత వారిలోని ఎంతమందిని ఏర్పరచుకున్నాడు? ఒక్కళ్ళే, ఇద్దరినే, అసలు ఒక్కళ్ళే ఏర్పరచుకున్నాడు. ఒక ఊరిలో కానీ చూడండి, ఒక ఊరిలో ఈ సేవకుడు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇక్కడ సేవ చేస్తున్న వారందరూ కూడా ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులు కాదు. ఎక్కడ నుంచో వచ్చి దేవుడు ఇదిగోండి మీరు అక్కడికి వెళ్ళి చెప్పమంటే చెబుతున్న వ్యక్తులు. కానీ ఒక ఊరిలోని ఒక వ్యక్తిని దేవుడు సేవకు పిలుచుకోవాలి. అంటే ఆ వ్యక్తిని దేవుడు అలా పిలిచినప్పుడు ఆ విషయం ఏంటి అని అంటే అది దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళి, ఇప్పుడు ఊరు నన్ను వీరపురం ఉంది, అక్కడ అంతమంది ఉన్నా కానీ అంతమందిలోని దేవుడు అంతమందిని పిలిచారు, కానీ ఏర్పరచుకుందే ఎవరనే ఒకరనే ఉంటారు. కానీ ఇంకొక చాటికి సువార్త చెబుతున్నామనంటే దేవుడు అక్కడికి వెళ్ళి ఇదిగో నువ్వు ఆ వ్యక్తులకు ఈ వాక్యం చెప్పు, ఈ మాటలు చెప్పు అని దేవుడు పంపిస్తే వెళ్ళి ఆయన సేవకుడు.
మోషే గారు ఆయన సందర్భం ఉందండి ఇందులో, ఇంకా ముందుకెళ్తే మనకు వస్తుంది. ఇప్పుడు ఆయన ఎక్కడ పెరిగారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఏ ప్రాంతాల నుంచి ఏ ప్రాంతానికి వచ్చారు ఆయన అంటే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కారణం ఎవరనంటే దేవుడు. ఎందుకనంటే ఐగుప్తుకి వెళ్ళి అక్కడ ఫిలిస్తీన్ల వాళ్ళ చేతుల నుంచి అక్కడ బానిసత్వంలో ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ విడిపించడానికి తండ్రి అయిన దేవుడు మోషే గారిని అక్కడికి పంపించారు. ఆ సందర్భాలన్నీ ఇంకా ముందుకెళ్తే మనకు వస్తాయి. దేవుని సేవకుడు విషయంలో విశ్వాసులు తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. ఏమవుతుందండి, ఏం కాదులు అనుకుంటున్నారా? ఏదైనా కానీ దేవుడు చేసేది ఎలా ఉంటుందనంటే మేలైనా లేకపోతే అది కీడైనా ఏదైనప్పటికీ కూడా వెంటనే జరిగిపోదండి, టైం పట్టిద్ది. నిదానంగా చేస్తారు ఆయన, ఒక్కసారే చేయరు. నిదానంగా వెళితేనే బైక్ ఉందండి, నిదానంగా వెళితేనే క్షేమం. అదే స్పీడ్గా నువ్వు తొందరగా స్పీడ్గా వెళితే ఏం జరిగింది? కింద పడతాను, లేకపోతే దేనికన్నా గుర్తిస్తాను. దేవుడు కూడా అంతేనండి, మనకి స్పీడ్గా ఏది చేయడం, నిదానంగా చేస్తారు ఏది చేసినా కానీ. ఇక్కడ చూడండి, ఇక్కడ శిష్యులతో చెప్తున్న విషయాలు ఇక్కడ నుంచి 20వ వచనం వరకు కూడా చదువుకుంటూ వెళ్తే ఆ సందర్భాలు ఉంటాయి. తర్వాత దేవుని సేవకుడు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ప్రమాదం. ఎలాంటి ప్రమాదం అంటే ఆదికాండం 20వ వచనంలో అక్కడ సందర్భం అబ్రహాము గారు అబీమెలెకు మధ్య జరిగిన సందర్భంలోని అక్కడ ఏం జరుగుతుందనంటే దేవుని సేవ చేసే అతను ఎవరనంటే అబ్రహాము గారు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా భార్యని తీసుకొని ఆయన దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం. అబ్రహాము గారు శారమ్మ ఎలాంటామనంటే అందగెత్తాము, సుందరమైన స్త్రీ. దేవుడే చెప్పాడు శారమ్మ చాలా అందమైన ఆమె అని గ్రంథంలో దేవుడు రాపించాడు. మరి అలాంటి ఆమెని తీసుకొని వెళుతూ ఉంటే మరి చూసినాడికి ఎలా ఉంటుంది? ఇద్దరే ఒంటరిగా వెళ్తున్నారు, చూసినాడికి ఎలా ఉంటుంది? అలా వెళ్ళిన తర్వాత అక్కడ రాజు అబీమెలెకు ఆయన చూసి ఏమనే తీసుకెళ్ళిపోయిన తర్వాత రాత్రి దేవుడు ఆయన అబీమెలెకుతో మాట్లాడు. అబీమెలెకు అన్యుడు అయినప్పటికీ కూడా దేవుడు అందరితో మాట్లాడు. సేవకుడి విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళతో మాట్లాడతారు. ఇప్పుడు అబీమెలెకుతో ఏమని చెప్తున్నాడంటే, నువ్వు తీసుకొచ్చిన ఆమె ఎవరు భార్య అనుకున్నావు? సేవకుడు భార్య. ఆమెను గన ముట్టావో నువ్వు చచ్చినోడివే అని చెప్తారు. సేమ్ ఇలాగే చెప్తారు. ఆ రేత్రి అబీమెలెకు నిద్ర పట్టదు. కానీ ఇప్పుడు భార్యాభర్త బంధం చాలా గొప్పది, అది దేవుడు ఏర్పరిచిన బంధం. ఇప్పుడు అక్కడ చెప్పిన సందర్భం ఏంటి అంటే అబ్రహాం గారికి భయం వేసి వీళ్ళు ఒకవేళ నా భార్య అని చెబితే ఏమే ఇదిగో ఇతను నా భర్త, మేమిద్దరం భార్యాభర్తలు అని చెబితే వీడేం చేస్తారు? నన్ను చంపేసి ఏమో తీసుకెళ్ళిపోతారని, ఇదిగో నేను నీ భర్తను కాదు, నువ్వు నాకు ఏమైతువని ఎవరన్నా అడిగితే చెల్లి అని చెప్పు. ఇప్పుడు చెల్లి అయితే చెల్లి అని చెబితే ఈయన అన్న ఈయన చెల్లి అని చెబితే అప్పుడు ఏమీ చెయ్యం. భర్త అని చెప్తే భర్త ఊరుకోడు తీసుకెళ్ళిపోతుంటే భార్యనే అడ్డం తిరుగుతూ కంపల్సరీగా చంపేస్తారని వాళ్ళు చంపేస్తారని భయపడి ఈయన అలా చెప్పమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజు తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ రేత్రి దేవుడు వెళ్ళి అబీమెలెకుతో చెబుతారనమాట. అప్పుడు అబీమెలెకు ఏం కలిగిద్దంటే భయం కలిగిద్ది. మరి దేవుడు మాట్లాడాడంటే మామూలు విషయం, భయం కలిగిద్ది. భయం కలిగిన తర్వాత దేవుడు చెబుతారు, ఇదిగో ఆమెను తీసుకెళ్ళి ఆయన గొప్ప చెప్పు. అక్కడ దేవుడు ఆ ప్రాంతంలోని అందరి గర్భాలు, స్త్రీల గర్భాలు మూసేసింది. పిల్ల
ఆయన మీ నిమిత్తం, ఇక్కడున్న స్త్రీల నిమిత్తం ప్రార్థన చేస్తే వాళ్ళ గర్భాలు తెరుస్తాయి అని చెప్పి ఉదయాన్నే లేచి కథ 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 అనుకుంటా ఏమైనా తీసుకొని అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి ఎంత పని చేసిను, ఏమని చెప్పిను నువ్వు అసలు చెల్లిమని చెప్పించు, దేవుడు నాతో మాట్లాడిండు, నువ్వు ఎందుకు అలా చెప్పావు అంటే మేము ఆమెను ముట్టితే ఏమైపోయేది, మేము మొత్తం నాశనం అయిపోయేవాడు, చనిపోయాడమే, నువ్వు ఎందుకు అలా చెప్పావని అబ్రహాం గారితో అబీమెలెకు అన్నాడు. ఆ తర్వాత ఆమె అప్పు చెప్పిన తర్వాత అబ్రహాం గారు ప్రార్థన చేస్తే అక్కడ అందరికీ కూడా గర్భాలు తెలుస్తున్నాయి. చూశారండి, సేవకుడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సేవకుడు పక్షాన ఎవరుంటారు అంటే దేవుడు ఉంటాడు, దేవుడు మాట్లాడు. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా సందర్భంలో ఎవరు కనబడతారు మనకి ఇక్కడ అంటే ఆ తర్వాత సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే మోషే, అహరోను, మిరియా వీళ్ళ సందర్భం. వీళ్ళు ఎవరంటే వీళ్ళు అన్నదమ్ముడు, ఆమె ఎవరు అక్క, బంధువులు. అయినప్పటికీ కూడా ఈ మిరియాము చిన్న వయసులోనే ఎవరి విషయంలో, మోషే గారి విషయంలో అక్కడ ఉన్న రాజు వాళ్ళ శాసనం మొత్తం ఏంటంటే అక్కడ పిల్లలందరినీ చంపేయమంటే మోషే గారు వాళ్ళ అమ్మ ఈ పిల్లవాడిని కొన్ని నెలల పాటు దాచి మరి ఎదుగుతూ ఉంటే ఏడుస్తారు కండి, ఏడుపిన పడితే చంపేస్తారు. మరి ఇక లాభం లేదు, నేను దాచలేనని జమ్మిపెట్టులో పెట్టి అక్కడ వాగులో వదిలిపెడితే నా తమ్ముడు ఏమైపోతుందో అని ఆమె ఆ పెట్టెంకే చూసుకుంటూ ఉంది. ఎవరు? మిరియా. ఆ తర్వాత రాజకుమార్తె స్నానం చేస్తూ ఉంటే మోషే ఆ పెట్టె అందులో ఉన్న పిల్లవాడి ఏడుపు విని ఆమె వచ్చి ఆ పెట్టి తెరిస్తే అందులో మోషే గారు ఉంటారు. ఆ తర్వాత ఈ మిరియాము పరుగున వెళ్ళి అమ్మ మరి పిల్లవాడిని చూడటానికి దాదీని, పెంచేవాడు ఏమంటారు దాదీని తీసుకొచ్చారంటే వెళ్ళి తల్లినే తీసుకొచ్చింది. మోషే గారు మిరియాము వాళ్ళ అమ్మనే తీసుకొచ్చింది. ఆ తర్వాత మోషే గారి విషయంలో మరి ఆ తల్లి పాలిచ్చి చక్కగా పెంచింది. ఇప్పుడు మిరియాము మోషే గారి విషయంలో అంత జాగ్రత్త తీసుకున్న ఆమె మిరియాం. అయితే వీళ్ళు ఎదిగారు, పెద్దోళ్ళు అయ్యారు. ఆ తర్వాత తండ్రి అయిన దేవుడు మోషే గారిని ఐగుప్తు పంపించి వాళ్ళందరినీ కూడా విడిపించుకొని రమ్మని చెప్పారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మోషే గారు ఎవరంటే మోషే గారు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. ఆడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే మోషే గారు చెప్పి వాళ్ళందరూ నడిపిస్తూ ఉంటే ఈ మిరియాం అక్కకి ఏం ఆలోచన వచ్చిందంటే, ఏంటి నువ్వే నడిపిస్తావా, మా వల్ల కాదా, మేము నడిపించలేమా, మేము చెయ్యలేమా? దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఆ పని, దేవుడు చెప్పే పని ఆ సేవకుడు పని ఏదో ఆ సేవకుడే చేయాలి. ఇది నేను చేస్తా, నాకు కుదరదా, ఆ సేవకుడే రావాలా, ఎందుకు సేవకుడు అని కదా అనుకుంటే అది చాలా ప్రమాదం. ఒక సందర్భాల్లో ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం విషయంలో కానీ ఏ విషయమైనా కానీ అక్కడ ఎవరు చేయాలండి? సేవకుడు రావాలి, సేవకుడు చెయ్యాలి. కాదు నాకు ప్రార్థన చేయడం వచ్చు, నీకు ప్రార్థన చేయడం వస్తే ఒక సందర్భంలో సేవకుడు దగ్గర లేనప్పుడు సేవకుడు చెప్పినప్పుడు చెయ్యాలి. అంతేగాని ఆయన వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని నేను చేయలేనా, నేను చెప్పలేనా, నా వల్ల కాదా, ఏంటి సేవకుడే రావాలా అని ఈ రోజున చాలా మంది అనుకునేవారు ఉన్నారు. అది చాలా ప్రమాదం అండి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మోషే గారి మీద ఎప్పుడైతే ఎవరామా బయట కాదు సొంత అక్క ఎప్పుడైతే ఆ విషయం మిరియాం అందో వెంటనే ఆమెకు తెల్ల కుష్టి వచ్చేసింది. మొత్తం కూడా ముఖమంతా మొత్తం కుష్టి వచ్చేస్తే అప్పుడు అన్నీ ఏంటంటే భవనాలు కాదు, గుడారాలు, అందులో నుంచి ఆమె బయటికి రావతి కాదు. అప్పుడు అహరోను మోషే అక్కడికి వెళ్ళి అప్పుడు మోషే గారు ఆమె నిమిత్తం ప్రార్థన చేస్తే కొన్ని రోజుల పాటు అక్కడ ఉండి దగ్గర తర్వాత మరలా బయటకు వచ్చింది.
చూశారండి, దేవుని సేవ చేసే వారి విషయాల్లో వాళ్ళ బంధువులైనా ఎవరైనప్పటికీ కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా ఎవరి సందర్భం కనపడుతుంది అంటే మనకు సౌలు దావీదు. వీళ్ళిద్దరినీ కూడా దేవుడే ఏర్పరచుకున్నాడు. కానీ సౌల్లో ఏమొచ్చింది అంటే అసూయ వచ్చింది, కక్ష వచ్చింది. దావీదు గారిని చంపేంత వరకు వెళ్ళి. ఇప్పుడు సౌలు ఎందుకు వచ్చిందనంటే గొలియాతును చంపిన తర్వాత నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని సౌలు చెబుతుంది. అలాగే చేస్తాడు. అయితే దావీదు గారు వస్తూ ఉంటే దావీదు వస్తూ ఉంటే సౌలు గారు వెళుతూ ఉంటే వీడు సౌలుకి వేల కొలది, దావీదు గారికి 10,000 కొలది ఇలా దావీదు గారిని హెచ్చించి ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువగా పాట పాడతారు. అంటే మీరు ఇలా పాడతారా అని దావీదు గారి మీద అసూయ వచ్చింది, కక్ష ఇవన్నీ పెట్టుకొని దావీదు గారిని చంపడానికి సౌలు చూస్తారు. ఆ తర్వాత దావీదు గారి విషయాల్లో ఆమె భార్య అయినప్పటికీ కూడా దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి సేవకుడు కాబట్టి సేవకుడు భార్య అయినప్పటికీ కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. నా భర్తేగా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు అది చేయమంట ఇది చేయమంట, లేకపోతే ఎలా పడితే అలా మాట్లాడతా, నేను మాట వినను అని అంటే గన అది చాలా ప్రమాదం. సేవ విషయాల్లో నీకు సేవకుడికి నీ భర్తకు సహాయంగా ఉండు, అంతేనే కానీ ఆయనకు ఎదురు తిరిగి నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే దేవుడు ఊపాడండి. దావీదు గారు వస్తూ ఉంటే మందసం తీసుకొని వస్తూ ఉంటే నాట్యం చేస్తూ ఆ మందసం ముందు వస్తూ ఉంటే ఆ సంతోషంలో ఈయనకి వస్త్రాలు ఊడిపోతాయి. అయినప్పటికీ దేవుని మందసం వస్తుంది, దేవుని పని చాలా ఆనందంగా సంతోషంగా ఉండదు దావీదు గారు. పైనుండి కిటికీలో నుంచి చూసి దావీదు గారిని ఏం చేసింది, హృదయంలో హీనపరుచుకున్నట్ట. ఎప్పుడు ఒకరి విషయాలు, భార్య భర్త విషయాలు ఎప్పుడు కూడా హీనత రాకూడదు, అసూయ రాకూడదు. అలాంటివి వస్తాయి, చాలా ప్రమాదం. ఇక్కడ దావీదు గారి విషయాల్లో ఆమెకి ఎప్పుడైతే మనసులో వచ్చిందో భర్త ఇంటికి రాగానే, దావీదు గారు రాగానే ఏం మొదలైంది, గొడవ మొదలైంది. నువ్వు అట్ట చేసిను, ఆడ ముందు ఎట్ట చేసిను, అట్ట ఎట్ట అది ఇదని గొడవ మొదలైన తర్వాత అప్పుడు రాజుల కాలంలో రాజుల విషయాలు ఏంటంటే అక్కడ భార్యలు వాళ్ళకి ఒక్కడో ఇద్దరు నలుగురు ముగ్గురు ఎంతమంది అయినా వాళ్ళు చేసుకోవచ్చు, ఎంతమంది అయినా కానీ వాళ్ళ దగ్గర ఉంచుకోరు. వాళ్ళకి రాజు దగ్గర ఉంచరు, రాణిని ఏం చేస్తారంటే వాళ్ళ గదులు కట్టించి దూరంగా ఉంచుతారు. రాజు అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే అప్పుడు ఆయన ఇష్టం. అది ఏమైనా కూడా అప్పుడు ఏం జరిగిందంటే ఇలా ఈ గొడవ అవ్వటం, ఆ తర్వాత మేకాలను కూడా అలాగే ఉంచడం జరిగింది. ఆ తర్వాత మేకాలు ఉన్నంత కాలం కూడా పిల్లలు పుట్టల, ఉన్నంత కాలం ఆమెకి పిల్లలు పుట్టలేదండి. నా భర్తే కదని నువ్వు నీ ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, నా అల్లుడే కదని లేకపోతే నా కొడుకే కదని అని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఇక్కడ నా అల్లుడేనని, నా ఇష్టం అని సౌలు ఏం చేసిండు, దావీదు గారిని చంపడానికి వెంటబడ్డాడు. జరిగిన విషయం ఏంటంటే యుద్ధంలోని తన కత్తి మీద తానే పడి చనిపోదు. ఎవరు? సౌలు. అందుకని సేవ చేసే వారి విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి ఉండాలండి. ఇంకా ముందుకెళ్తే ఇంకా సందర్భాల్లో ఎవరు కనపడతానంటే 2వ రాజులు 2వ అధ్యాయం 23-24 వచనాలు ఎలీషా పిల్లలు సందర్భాల్లో కనపడతారండి. ఎలీషా పిల్లలు కాదు, ఎలీషా గారికి కొంచెం బట్టలు ఉండేది. ఆయన మార్గాలు వెళుతూ ఉంటే ఈ పిల్లలందరూ కలిసి సేవకుడన్నా లేకపోతే దేవుని పనిచేసే వారి విషయాల్లో చాలా మంది చులకనగా చూస్తారు, చులకనగా మాట్లాడుతుంటారు, ఎలా పడతారో మాట్లాడుతుంటారు. అది చాలా ప్రమాదం అండి. ఇలా ఎలీషా గారు వెళుతూ ఉంటే ఈ పిల్లలందరూ ఏం చేశారంటే బోడివాడ ఎక్కిపో అని
ఎగతాళి చేశారు. ఈయన వెళుతూ ఉంటే అలా అంటూ ఉంటే సేవకుడికి ఎలీషా గారికి ఆయనకి ఒక్కొక్క విషయం ఇంకో బిల్లు ఉంది. ఏంటి? దైవజనుడు. ఆయన కోపం వచ్చింది. సేవకుడికి ఎప్పుడు కోపం రాకూడదు, కోపపడకూడదు, అంత దాకా తీసుకురాకూడదు. విశ్వాసులు సేవకుడు కోపపడేదాకా తేకూడదు అసలు. ఎప్పుడైతే ఆయన కోపం వస్తుందో వెనక్కి తిరిగి ఆడ ఎలుగు బంట్లకి ఆర్డర్ ఇచ్చింది. ఆడ ఎలుగు బంట్లు ఎట్లుంటాయి? పిల్లల కన్నా ఎలుగు బంట్లు ఎలా ఉంటాయండి? అసలు పిల్లలు ఉన్న తల్లులే అంటే ఏదైనా కానీ, స్త్రీ అయినా లేకపోతే జంతువు అయినా లేకపోతే ఏదైనప్పటికీ కూడా ఎవరైనా చాలా పౌరుషంగా, రోషంగా, కోపంగా ఉంటారు. ఎప్పుడైతే ఆడ ఎలుగు బంట్లకి ఆర్డర్ ఇచ్చిండో అవి వచ్చి 40 మంది పిల్లలనే కాళ్ళు ఎట్ట పట్టుకొని జడ్లు చీల్చి అవతల బారింది. 40 మంది పిల్లలు. సేవకుడి విషయాల్లో ఎగతాళి చేయటాలు అలాంటివి చేయకూడదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడున్న దేవుడే, ఇప్పుడున్న దేవుడు కూడా. అప్పుడే ఏర్పరచుకున్న దేవుడే, అప్పుడున్న సేవకులే ఇప్పుడు కూడా. అందుకని సేవకుడు ఎవరైనప్పటికీ కూడా వాడు ఎలాంటి వాడైనా కానీ అది దేవుడు చూసుకున్నాడు. కానీ విశ్వాసులుగా ప్రజలు మాత్రం తీర్పు తీర్చకూడదు. తర్వాత ఇంకా విషయం ఇంకా ఏంటంటే, ఆ తర్వాత యెషయా గ్రంథం 37-35 వచనంలో సేవకుడి గురించి ఉంటుంది. తర్వాత యెషయా 41:9-10 విషయాల్లో సేవకుడిని దేవుడు ఎలా ఏర్పరచుకుంటాడు అనే విషయం అక్కడ ఉందన్నమాట. ఇలాంటి సందర్భాలు ఇంకా చాలా ఉన్నాయి. హెస్కేల్ గ్రంథం కానీ, ఆ తర్వాత ఇంకా ఇర్మియాలో కానీ, తర్వాత ఈ గ్రంథంలోనే చాలా విషయాలు ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లోని ఒక సేవకుడి విషయాలు చాలా జాగ్రత్తగా కలిగి, ఒక సేవకుడిని ఎలా పడితే అలా మాట్లాడితే ఏం జరుగుతుంది అన్నది నేను అనేక ప్రాంతాల్లో చూస్తూనే ఉన్నాను, చాలా చోట్ల కలిగి చూస్తున్నాను. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడైనప్పటికీ కూడా మీకు ఇంకా తెలియాలి అంటే ఈ గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. సేవకుడి విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే ఏం జరుగుతుందో అనే విషయం ఈ రోజున ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉన్నారు. అది మంచిది కాదండి. తర్వాత అది మీ కుటుంబానికి లేకపోతే మీకు అది ఎవరైనప్పటికీ కూడా అది ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం కావాలి అంటే దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, ఇతను క్రీస్తు వాళ్ళని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీకు వచ్చే ఫలం అధికమవుతుంది అని చెప్పారు. అదేవిధంగా ఈయన సేవకుడు అని నువ్వు గౌరవిస్తే షునేమిరాలు ఏం చేసిందండి? భర్తతో ఏమని చెప్పింది? మన ఇంటికి వస్తూ పోతున్న ఆయన ఎవడు? దైవజనుడు అని చెప్పింది. అప్పటి వరకు పిల్లలు లేరు. తర్వాత ఆమెకే గర్భఫలం వచ్చింది. అకూల ప్రిస్కిల్లా కూడా సేవకుడి విషయాల్లో తమ ప్రాణాలు ఇచ్చుటకు తెగించారు. ఏం జరిగింది? అది వరకు వాళ్ళు పట్టాలు డేరాలు కుట్టుకునేవాళ్ళు. ఎప్పుడైతే సేవకుడి సహకారంగా ఉన్నారో వాళ్ళు దేవుళ్ళని ఎంతగా బలపడ్డారు అని అంటే, పౌలు గారు చెబుతారు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఇదిగో మీరు వారికి వందనాలు చెప్పుండి, వారి ఎంట సంఘం ఉంది, అన్ని జనులు వారికి కృతజ్ఞులై ఉన్నారు అని చెబుతారు. అని అంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబాన్ని అన్యులు కానీ ఎవరైనప్పుడు గౌరవిస్తున్నారు అని అంటే అది దేవునిలో ఉన్నప్పుడే నీకు గౌరవం వచ్చింది. ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాం కాబట్టి ఇస్తున్నారు, కానీ అదే మామూలుగా వ్యక్తులైతే గౌరవిస్తారా? ఎవరు? ఎందుకేనంటే వీడెవరో క్రీస్తు వారు, దేవుని సేవ చేసేవారు. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి. సేవకుడి విషయాల్లో విశ్వాసులు చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు పంపుతూ కూడా చెప్పిన విషయాలు కూడా అవే. అందుకని ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.